ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాళ్ల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న విషయంలో కేసీపీ సిమెంట్స్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. కేసీపీ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యాల గ్రామాన్ని దత్తత తీసుకుని వివిధ రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. P4 విధానంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన సూచనలను సలహాలను పాటిస్తూ మేనేజ్మెంట్ వారి సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. నిర్మూలన దిశగా మీరు చేపట్టిన అడుగులో మేమందరం కూడా మీ అడుగులో అడుగు వేసి ముందుకు నడుస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తాం సార్. మేము ముక్త్యాల గ్రామాన్ని దత్తత తీసుకున్నాము. అలాగే ముక్త్యాల గ్రామంలో 800 మందికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఫిట్టర్ కోర్సు, వెల్డర్ కోర్సు, ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్ ఇలాంటి కోర్సుల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం సార్. విలేజ్ నాలెడ్జ్ సెంటర్ను ఒకటి డెవలప్ చేసాము. అలాగే స్వచ్ఛ ముత్యాల కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం సార్. మేము మీ మార్గదర్శకత్వంలో ఈ రాష్ట్రం బహుముఖంగా అభివృద్ధి చెందుతుందని మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం సార్. ఈ సభాముఖంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ముత్యాలలో కూడా మేము ఈ ముప్పాళ్ళలో కూడా మేము ఒక వేల్పుల మణిమ్మ అనే ఒక విడో మహిళని దత్తత వారి కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఎవరికైనా విద్యను అందించడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాం సార్. మీ మార్గదర్శనంలో మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నేనేమంటాను మీకు చెప్తాను. ఎట్లుండాలంటే కాన్సెప్ట్ మీ శక్తి, మీ కెపాసిటీ. ప్రతి ఒక్క లీడర్కి కూడా ఒక లెవెల్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి రిసోర్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది విల్లింగ్నెస్ ఉంటుంది, కొంతమందికి ఇంకా విల్లింగ్నెస్ ఉండదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ఇప్పుడు స్పిరిట్ చెప్పారు, సమాజం మనకి ఇచ్చింది, తిరిగి సమాజానికి మనం ఇవ్వాలి. అది మన బాధ్యత. అదర్వైజ్ మన మనుషులకు కాదు. అలాంటి స్ఫూర్తినివ్వడానికే ఈ కార్యక్రమం నేను పెట్టాను. మీరు 2-3 కాకుండా మీ శక్తి ఏంటో మీరు అనలైజ్ చేసుకొని మేనేజ్మెంటు ఎక్కడ తీసుకోగలుగుతారో, ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో ఒకరోజు కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి మీరు కేసీపీ విస్తరణ ఏ విధంగా ఆలోచిస్తారో ఆ కుటుంబాలు